మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఫేస్ అంటే ఏంటి ఒక్కసారిగా చేంజ్, ఇంత వెయిట్ లాస్? ఒక్కసారి అందరు షాక్. 3 years అయింది వెయిట్ లాస్ చేయడానికి. ఓకే, 32 kgs in 3 years. 3 years లో 32 kgs తగ్గారు. మీ ఓన్ డైటా? నేను అన్ని డైట్ చేశాను. ఫ్యాట్ డైట్స్ అంతా వర్క్ అవ్వదు. సో ఐఎమ్ నాట్ అ జిమ్ పర్సన్. సో ఐ డోంట్ గో టు ద జిమ్. ఐ లవ్ టు వాక్. ఐఎమ్ అన్ అవుట్డోర్ పర్సన్. సో ఐ వాక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే, ఇప్పుడు like 2 months I think I'm walking వెళ్ళలేదు నేను. But I generally even in Hyderabad or Chennai, ఓకే, I walk 45 minutes in the morning. I walk 45 minutes in the evening. I've cut down on junk food. Fortunately నాకు fried items నచ్చరు. Spicy or and sour అది ఎంత నచ్చరు నాకు. So and I'm very poor eater basically. ఓకే. ఇంకోటి అంటే గ్లూటెన్ కంప్లీట్ గా కట్ చేశాను. సో నో మైదా. ఐ హావ్ వీక్నెస్ ఫర్ కేక్స్. అది ఈ కేక్స్ చెప్తారా, టీ కేక్స్ ఉంటుంది కదా, టీ కేక్స్ ఓకే, చాలా ఇష్టం. షుగర్ కట్ డౌన్ చేశారు? షుగర్ అంత కట్ డౌన్ చేయలేదు. ఐ ఈట్ స్వీట్. ఐ హావ్ అ స్వీట్ టూత్. ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ చాక్లెట్స్. సో ఒక చాక్లెట్ డబ్బా మీరు ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 6 months తర్వాత మీరు చూస్తే ఆ చాక్లెట్స్ అలా ఉంటాయి. ఓకే, ఐఎమ్ నాట్ అ చాక్లెట్ పర్సన్. ఎప్పుడైనా ఒక once in 3 months I'll have one piece of chocolate. ఓకే. I'm very fond of ice creams. I'm very fond of Indian sweets. ఓకే. So adi స్టాలిన్ లో అక్క ఎలా ఉన్నారు అలానే ఉన్నారు ఇప్పుడు. thank you. చాలా కష్టం మెయింటైన్ చేయడం. మెయింటైన్ చేయడానికి కష్టం, but once you know, లేడీస్ కష్టం మేడం. no, but once you know what your body wants, then it's easy. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. No, but I think ఒక్కసారి మీ బాడీ మీరు అండర్స్టాండ్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ. ఫ్యాట్ డైట్స్ మాత్రం ఉండకూడదు. ఐ డోంట్ గో ఇన్ టు దోస్ ఫ్యాట్ డైట్స్. అంతే. మీరు చూడండి స్టాలిన్ లో ఎలా ఉన్నారో, చిరంజీవి గారితో ఒక యాడ్ చేశారు కదా సువర్ణ. సేమ్ ఆ యాడ్ చూసినప్పుడు మళ్ళీ ఆ కాంబినేషన్ ఇక్కడ రిపీట్ అయినప్పుడు యాజ్ యూజువల్ ఇద్దరు అలానే ఉన్నారు. చిరంజీవి గారు సార్ మెయింటైన్స్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్. హీ మెయింటైన్స్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్. ఓకే, బట్ ఇప్పుడున్న యాక్టర్స్ తో వర్క్ చేయాలి డెఫినెట్ గా, ఇలాంటివి ఏం లేదా మేడం? Yeah, డెఫినెట్ గా. I've never done a film with Chiru garu or Balaya garu. So I'd love to do a film with both of them. Can again అలాంటి క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ ఉండాలి. అమ్మాయినా ఓకేనా? నో, డెఫినెట్లీ నాట్. వాళ్ళిద్దరు నా నాన్న క్యారెక్టర్ యాక్ట్ చేస్తే నేను మదర్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తా. So if they're ready to play my father, I'll play their mother. ఓకే. అంటే 45 years బ్యాక్ ఇండస్ట్రీకి రావడం గొప్ప కాదు. 45 years అయినా కానీ ఇండస్ట్రీలో ఉండటం చాలా గ్రేట్. అది చాలా తక్కువ మందికి దొక్కుతుంది. Some people are just born lucky. అంతే. I'm one of the lucky ones. లక్కీ వన్స్. ఇప్పుడు సుందర్ గారి తెలుగులో ఏమైనా స్ట్రైట్ ఫిల్మ్ వస్తుందా? తర్వాత ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? No, I have no clue. ఆయన నెక్స్ట్ సినిమా ఏం చేస్తారో అది కూడా నాకు తెలీదు. I do not influence him. ఆయన పనితో ఈ సినిమా చేయాలి, ఆ సినిమా చేయాలి. I don't influence him. డిసైడ్ చేసిన తర్వాత ఆయన చెప్తారు ఐఎమ్ డూయింగ్ దిస్ సినిమా, అంతే. ఓకే. సుందర్ గారు చేసిన పిక్చర్స్ లో మీకు బాగా నచ్చిన పిక్చర్? లాట్ ఆఫ్ ఫిల్మ్స్. మురై మామన్ హిస్ ఫస్ట్ ఫిల్మ్, ఉళ్ళతై అలిత, అన్బే శివం, అరుణాచలం, అవును, తీయ వైలసైన కుమార్, కలగలపు, ఓకే, దెన్ ఆల్ దట్ అరణ్మణై సిరీస్. ఆయన కన్నా మీకే బాగా గుర్తున్నాయి. I love his films. It's very entertaining కదా. ఓకే. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్. నాకు ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సినిమా అయితే చాలా ఇష్టం. నాకు ప్రీచీ సినిమా, చాలా డార్క్ సినిమా అంతే నాకు ఇష్టం లేదు. ఐ లవ్ టు వాచ్ వెరీ హ్యాపీ ఫిల్మ్స్. ఐ షుడ్ ఫీల్ హ్యాపీ. థియేటర్ నుంచి బయట వచ్చిన తర్వాత, థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత, లోపల వెళ్ళినప్పుడు ఒక పాప్కార్న్, కోల్డ్ కాఫీ చేతిలో పెట్టుకుని సినిమా చూసి, విసిల్ చేసి, క్లాప్ చేసి, అది అన్ని ఎంజాయ్ చేసి ఒక కంప్లీట్ పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తే నాకు నచ్చుతుంది. ఓకే. సో అందరూ బయట చెప్తుంటారు కానీ ఐరన్ లేడీ అని, ఫ్యామిలీకి వచ్చేసరికి చాలా సెన్సిటివ్ కదా మీరు. నేను వచ్చేసరికి వీడియో కాల్ లో చూసావు మన ఇంట్లో పువ్వు పూసిందని, అది ఎమోషనల్ గా చెప్తున్నారు ఆయనకి. వెరీ సెంటిమెంటల్ వెన్ ఇట్ కమ్స్. వెరీ సెన్సిటివ్, వెరీ ప్రొటెక్టివ్ టువర్డ్స్ మై ఫ్యామిలీ. ఓకే. నేను ఐల్ బికమ్ అ వుండెడ్ టైగ్రస్. నా ఫ్యామిలీ గురించి ఎవరైనా ఒక మాట చెప్తే ఐ బికమ్ అ వుండెడ్ టైగ్రస్. ఓకే. కొట్టిన సందర్భాలు ఉన్నాయా? I will attack to protect my cubs. ఓకే. తమిళనాడులో తెలుస్తుంది ఆ హిస్టరీ ఒకసారి ఓపెన్ చేస్తే. Yes, I will. నా cubs అయితే it's not only my children. That my cub also includes my husband. ప్రీవియస్ గా కిడ్స్ ని కూడా కొంత ట్రోల్ చేశారు కదా. That's okay. See, మోకం తెలియకుండా
మోహం తెలియకుండా ఎవరైనా ట్రోల్ చేస్తే యూ డోంట్ హ్యావ్ టు రెస్పాండ్ టు దెమ్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ సంబడి టు గివ్ దెమ్ అ పబ్లిసిటీ అంతే. సో అండ్ ఇన్సెన్సిటివ్ గా ఉంటుంది. సో ఐ మీన్ యూ కాంట్ హెల్ప్ ఇట్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ టుడే. బట్ అట్ టైమ్స్ ఒక లిమిట్ దాటిన తర్వాత మాట్లాడితే ఐ రియాక్ట్. ఓకే. సో పిల్లలకి ఎలా మేడం? దే ఆర్ గ్రోన్ అప్ నౌ, దే అండర్స్టాండ్. అంటే మీలాంటి మైండ్ సెట్ వచ్చిందా లేకపోతే దే వెరీ సార్ స్ట్రాంగ్, లాగా ఉంటారా? వెరీ స్ట్రాంగ్. పెద్ద పాప అలాగే సార్ లాగా ఉంటుంది, Okay. చూడడానికి నాలాగా ఉంది. బట్ హర్ మైండ్ ఇస్ డిట్టో హర్ ఫాదర్, ఓకే జెరాక్స్. ఓకే చిన్న పాప చూడడానికి షీఈస్ లైక్ ద ఫాదర్, ఓకే బట్ మైండ్ ఇస్ జీరో, జస్ట్ లైక్ మీ. వెరీ అవుట్ గోయింగ్, వెరీ అవుట్ స్పోకెన్, ఓకే వెరీ ఫ్రెండ్లీ. Hmm. పెద్ద పాప అలా కాదు, ఓకే షీ లవ్స్ టు బీ ఇన్ హర్ స్పేస్. Hmm. ఎవరితో ఫ్రెండ్స్ మిగిలిన సార్ కి ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ ఐ హావ్ సీన్ ప్రాబ్లీ 2-3 పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్. అప్పుడు కూడా ఒక బ్యారియర్ ఉంటుంది. నోబడి, సుందర్ గారా? ఓ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్ కెన్ నాట్ క్రాస్ దట్ బ్యారియర్. ఓకే He has that barrier. Only 3 people can cross that barrier. Me and the 2 children. Ante. Okay. He has a very strong barrier. Very, very strong barrier. వావ్. So, అది ఉండాలి. Pedda Papa ala undi. Hmm. Younger one is just like me. అయ్యో. Talkative, easily makes friend, easily gets hurt. బట్ అంత స్ట్రాంగ్ బ్యారియర్ ఉంటే ఇండస్ట్రీలోకి రావాలి కదా? But again, he's a self-made person. Sundar garu, ఈ రోజు సినిమాకి అందరికి తెలుస్తుంది 30 years ఇన్ సినిమా. ఏ డైరెక్టర్ కి అంత పెద్ద ఒక ఆఫ్టర్ 30 years అవును. సినిమా అర్థం చేసుకుని ఒక సూపర్ డూపర్ హిట్ ఇవ్వడానికి ఎవరికి కుదురుతుంది? హీ హెస్ సర్వైవ్డ్ ఇస్ బికాస్ హీ ఈస్ మూవ్డ్ విత్ ది వాంట్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే. హీ అండర్స్టాండ్స్ వాట్ ది ఆడియన్స్ వాంట్స్, నాట్ దట్ 100% సక్సెస్ రేట్ ఉంటుంది ఇది కాదు. హీ ఈస్ ఆల్సో ఫెయిల్డ్ యాజ్ అ డైరెక్టర్, బట్ ఐ థింక్ హీఈస్ అగైన్ అ వెరీ స్ట్రాంగ్ సెల్ఫ్ మేడ్ పర్సన్. ఓకే. కష్టపడి ఈ పొజిషన్ కి వచ్చారు. సో ఐ థింక్ దట్స్ వై హీ డస్ నాట్ డిపెండ్. మీరు చూస్తే చాలా సంతోషంగా ఉంది. సూపర్ హిట్స్ ఆఫ్ తమిళ్ సినిమా ఆఫ్ 2024, విజయ్ సేతుపతి, ధనుష్, రజనీకాంత్ అన్ని సినిమా పేరు వస్తుంది, కానీ సుందర్ సి మధ్యలో వస్తుంది. అవును. ద ఓన్లీ డైరెక్టర్ హూజ్ నేమ్ అపియర్స్ విత్ ఆల్ ది అదర్ యాక్టర్స్. సో హీఈస్ నాట్ డిపెండెంట్ వేర్ యూ సే ఒక హీరో ఉన్నప్పుడు ఒక సినిమా పెద్ద హిట్ అయింది. సుందర్ సి ఫిల్మ్ ఇస్ జస్ట్ సుందర్ సి ఫిల్మ్ అంతే. ఎవరు హీరో అది దట్ డస్ నాట్ మ్యాటర్. ఓకే. సో యాజ్ అ వైఫ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.